లైన్స్ అండ్ యాంగిల్స్ కి బేసిక్ టాపిక్స్ కూడా ఒక్కసారి కవర్ చేసుకుంటే బాగుంటుందేమో అన్నారు కొంతమంది. కాబట్టి దానికోసం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ తెలుసు ఇలా ఉంది అంటే గనుక దీన్ని ఏమని చెప్తాము, ఒక పాయింట్. ఓకే. అదే గనక ఒక పాయింట్ ఇచ్చి దాని నుంచి ఒక కంటిన్యూషన్ తీసుకున్నాను అంటే గనక దిస్ ఈజ్ నోన్ యాజ్ రే. దీన్ని రే అని చెప్పొచ్చు. ఓకే. అంటే సపోజ్ ఇక్కడ ఏదైనా బి ఉంది అంటే ఇది ఏ అంటే నేను ఏబిని రే అనడానికి ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఓకే. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఈ మాదిరి అటు ఇటు కూడా కంటిన్యూటీ ఉంది అంటే గనక దీన్ని నేను లైన్ కింద చెప్తాం. సో దీన్ని ఎలా డినోట్ చేస్తాము? డినోట్ చేసేటప్పుడు లైన్ ఏబి అంటాం. ఓకే. నెక్స్ట్ వన్. తర్వాత వచ్చేటప్పటికి నేను ఈసారి దీన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తూ డ్రా చేశాను కాబట్టి దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. సో ఈ 2 ఎండ్ పాయింట్స్ ని ఏబి అని తీసుకున్నట్టయితే లైన్ సెగ్మెంట్ ని ఏబి బార్ తోటి డినోట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్. ఒకవేళ 2 లైన్స్ కానీ ఈ మాదిరి ఉన్నాయి అంటే గనక వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనాలి. ఏమనాలి వాటిని? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అసలు మ్యాథ్స్ చాలా ఈజీ. బట్ ఏంటంటే ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకోవాలి, నోట్స్ పక్కన పెట్టుకోవాలి, సంథింగ్ ఇంకా క్యారీ చేస్తూ ఉండాలి అనుకుంటామో అప్పుడే మనకి మ్యాథ్స్ టఫ్ అవుతుంది తప్ప జస్ట్ కాన్సెప్ట్ ఒకటి వినండి, దాన్ని బట్టి రిమైనింగ్ అంతా చూసుకోండి, అది చాలా ఈజీ అయిపోతుంది మ్యాథ్స్. చూద్దాం. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఎప్పుడు అంటాము అంటే ఇఫ్ దే హ్యావ్ ఓన్లీ వన్ కామన్ పాయింట్. జాగ్రత్త చూడండి. వన్ కామన్ పాయింట్ ఉంది 2 లైన్స్ కి అంటే గనక వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అదే మనం డెఫినిషన్ లో చదువుకుంటే గనుక 1 మినిట్ ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పి మాట్లాడతాను వీటిని కదా. సో సింపుల్ గా చెప్పాలి అంటే గనుక ఏమని రాసుకోవచ్చు? ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ వన్ కామన్ పాయింట్, ఓన్లీ వన్ కామన్ పాయింట్, దెన్ ద లైన్స్ ఆర్ సెట్ టు ది ఇంటర్సెక్టింగ్ లైన్స్. మనమే క్రియేట్ చేసుకోవచ్చు డెఫినిషన్ ని. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఈ మాదిరిగా ఉన్నాయి. మీన్స్ so 3 or more lines passing through one common point or having one common point. జాగ్రత్తగా చూసుకోండి. 3 or more lines are passing through one point or 3 or more lines are having one common point, then the lines are said to be concurrent lines. వీటిని concurrent lines అంటాం. 3 or more lines ఒకే పాయింట్, కామన్ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయంటే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటాం. అండ్ సో దిస్ కామన్ పాయింట్ ఈస్ నోన్ యాజ్, హియర్ ఇట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అండ్ ఇక్కడ దాన్ని పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఓకే. సో ఇక్కడ ఓని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు, ఇక్కడ ఓని పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటారు. సరే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్సెప్ట్ ఏమవుతుందిట? ఒకే లైన్ మీద ఉండే పాయింట్స్ అన్నిటిని ఏమని పిలుస్తాం? అవేమి సేమ్ డిస్టెన్స్ లో ఉండాల్సిన నెసెసిటీ ఏం లేదమ్మా, ఎలా అయినా ఉండొచ్చు. సో ఆ పాయింట్స్ ని కొలీనియర్ పాయింట్స్ అంటాం. మ్యాథ్స్ ఎంత ఈజీ, జాగ్రత్తగా చూసుకో. కొలీనియర్ పాయింట్స్. కో అనే మాట ఎప్పుడు యూజ్ చేస్తాం? సో కో ఎడ్యుకేషన్, రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ జెండర్స్ యూజ్ చేసినప్పుడు, రెండు డిఫరెంట్ పాయింట్స్ యూజ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు కో అనే మాట వస్తుంటుంది. సో కో లైన్ మీద ఒకే సింగిల్ లైన్ మీద బేస్ అవుతాయి కాబట్టి కొలీనియర్ దాంట్లోనే ఉంటుంది ఇన్వాల్వ్ అయ్యి ఎంతైనా కానీ. సో వీటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఏబిసిఆర్ కొలీనియర్. ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఇవి అన్ని ఎప్పుడైతే చెప్పుకున్నాము, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ గురించి జాగ్రత్త చూసుకోండి. వీటిని ప్యారలల్ లైన్స్ అంటాం. డెఫినేషన్ వైజ్ గా చూసేటప్పటికి ప్యారలల్ లైన్స్ ఎలా చెప్తాట? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యాక్చువల్ జనరల్ గా ఇలా ఇస్తాడు టెక్స్ట్ బుక్ లో. ఏమంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఆర్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్. డిస్టెన్స్ బిట్వీన్ ఏంటి? అది ఏ టైప్ ఆఫ్ డిస్టెన్స్? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని మాట్లాడు. అంటే ఇక్కడున్న పాయింట్ కి పర్పెండిక్యులర్ గా కింద ఉన్న డిస్టెన్స్ ని తీసుకుంటూ వెళ్తే అది ఏ 2 పాయింట్స్ మధ్యనైనా ఈక్వల్ గా ఉంటుంది, సేమ్ గా ఉంటుంది అంటే దోస్ లైన్స్ ఆర్ ప్యారలల్.
ఓకే. సో ఏ 2 పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అన్నా అంటే మీన్స్ పాయింట్స్ మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నా సేమ్‌గా ఉంది అంటే అవి పారలెల్ లైన్స్ అంటాం. మరి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఎవరు? వేటి ఏ 2 అయితే ఇలా ఎల్ షేప్ తోటి కనెక్ట్ అయి ఉంటాయో ఆ రెండిటిని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అనొచ్చు. సో ఇది ఎల్, ఇది ఎం అయితే గనక ఈ టైప్‌లో ఉంది అంటే ఎల్ షేప్‌లో వచ్చాయంటే గనుక వీటిని పర్పెండిక్యులర్ లైన్స్ అని చూసుకోండి. కన్ఫర్మ్‌గా. అందుకే మనం పర్పెండిక్యులర్ సింబల్ కూడా ఈ మాదిరి రాస్తాం. పారలెల్ సింబల్ ఇలా రాస్తాం. మీన్స్ సేమ్ డిస్టెన్స్ తోటి ఉంటాయి అని చెప్పడానికి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంగిల్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఇది చాలా మందికి తెలుసు. ఎలాగా? ఒక పాయింట్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఒక లైన్ అనుకో. ఒక రే దీని మీద స్టాండ్ అయ్యి ఉన్నప్పుడు అంటే మీన్స్ నా లైన్ ఇటు సైడ్ కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు పర్వాలేదు. సో ఇలా స్టాండ్ అయినప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ సో ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే జాగ్రత్తగా చూసుకో. ఏమని? ఇక్కడ ఈ టోటల్ యాంగిల్‌ని స్ట్రెయిట్ యాంగిల్ అంటాం. సో స్ట్రెయిట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. స్ట్రెయిట్ యాంగిల్ మీన్స్ 180 డిగ్రీస్. అదే పర్పెండిక్యులర్‌గా తీసుకుంటున్నాను అంటే గనక యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుందని ఇందాకనే చెప్పున్నాను నేను. ఇక్కడ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. అండ్ దిస్ వన్ ఈస్ నోన్ యాస్ రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. లైన్ సెగ్మెంట్ తీసుకోవాల్సిన పనిలే లైన్ కూడా తీసుకోవచ్చు. ఎట్లైనా పర్లేదు. ఓకే. నెక్స్ట్ వన్. ఈసారి ఒక్కసారి ఇందాక చూసింది జాగ్రత్తగా చూడు. ఇది లీనియర్ లైన్ అన్నాను కదా! లీనియర్ యాంగిల్ అని చెప్పాను కదా! దీన్ని ఏదైనా ఒక రే ఇలాగా డివైడ్ చేస్తుందనుకుందాం. చేసేటప్పుడు నీకేం తెలుసు? ఈ టోటల్ యాంగిల్ లీనియర్ యాంగిల్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అన్నప్పుడు ఆబ్జెక్టివ్‌కి బాగా యూజ్ అవుతుంది. కొంచెం ఫాస్ట్‌గా చెప్పుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. చూసుకోండి. ఈ యాంగిల్ ఇన్ కేస్ ఎక్స్ అయితే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంతవుతుంది? ఈ మొత్తం 180 కాబట్టి ఈ రిమైనింగ్ యాంగిల్ 180 మైనస్ ఎక్స్. సో ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేయండి. ఫాస్ట్‌గా మీలో మీరు అనుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాథ్స్‌కి ఫాస్ట్‌నెస్ చాలా చాలా అవసరం. ఈ మాదిరి ఉందనుకుందాం ఒకసారి. ఓకే. ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అంటే ఏమని చెప్పుకోగలగాలి నువ్వు? 180 మైనస్ 60 మైండ్ కాలిక్యులేషన్ చేసుకొని ఇట్ ఈస్ 120 డిగ్రీస్ అని చెప్తాం ఫాస్ట్‌గా. ఓకే. సో అదే మాదిరి ఒకవేళ ఇప్పుడు లైన్ ఇలా ఉండింది. ఓకే. ఓకే. ఇలా ఉండింది. ఇక్కడ యాంగిల్ ఒకవేళ 40 డిగ్రీస్ అనుకుందాం. జస్ట్ నేను నార్మల్‌గా ఇస్తున్నానంతే. 40 డిగ్రీస్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 180 మైనస్ 40 దట్ మీన్స్ 140 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పి ఫాస్ట్‌గా చెప్పడానికి అలవాటు పడండి. ఓకే. సో దీన్ని స్ట్రెయిట్ యాంగిల్ అంటాం. వన్స్ అగైన్ ఈ మాదిరి ఉంది అంటే గనక ఇక్కడున్న యాంగిల్ ఎంత అవుతుంది? స్ట్రెయిట్ యాంగిల్ 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే. సో ఇది ఇంతవరకు లైన్స్, యాంగిల్స్ వీటి గురించి